10వ తరగతి పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తేసింది. ఇక నుంచి 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. 10వ తరగతి పరీక్షల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇంటర్నల్ మార్కుల విధానంతో పాటు గ్రేడింగ్ విధానానికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. రాష్ట్రంలో 10th క్లాస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులున్నాయి. ఇందులో సైన్స్ లో బయాలజీ, ఫిజిక్స్ 2 వేరు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కో సబ్జెక్టుకి 100 మార్కులు ఉన్నాయి. వీటిలో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తుండగా 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉండేవి. ఈ విధానాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. ఇక నుంచి 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 2014 నుంచి పరీక్షల్లో సిసిఈ విధానం అమలు చేస్తున్నారు. దీంతో 3 నెలలు, 6 నెలలు వార్షిక పరీక్షల విధానం తొలగించి ఫార్మేటివ్ అసెస్మెంట్ FA, సమ్మేటివ్ అసెస్మెంట్ SA విధానం అమలు చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే 2015 నుంచి 10th పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానం అమల్లోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం ఏటా జరిగే 4 FAల్లో వచ్చే మార్కుల ఆధారంగా 20 ఇంటర్నల్ మార్కులను టీచర్లు కేటాయించేవారు. రాత పరీక్ష ద్వారా 80 మార్కులుండేవి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంటర్నల్ మార్కుల విధానానికి బ్రేక్ పడినట్లయింది. ప్రస్తుతం విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తున్నారు. ఒక సబ్జెక్టులో 90% పైగా మార్కులు వస్తే A1 గ్రేడ్తో పాటు 10 GPA, 81 నుంచి 90 మార్కులకు పైగా వస్తే A2 గ్రేడ్, 9 GPA, 71 నుంచి 80 మార్కులు వస్తే B1 గ్రేడ్తో పాటు 8 GPS, ఇలా పలు గ్రేడ్లను అలాట్ చేసేవారు. దీనివల్ల స్టూడెంట్స్ కి ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలిసేది కాదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి తిరిగి మార్కుల విధానాన్నే అమలు చేయనున్నారు. ఇక నుంచి స్టూడెంట్లకు వచ్చిన మార్కులను నేరుగా ప్రకటించనున్నారు. క్వశ్చన్ పేపర్ విధానంతో పాటు ఆన్సర్ విధానంలోనూ మార్పులు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎగ్జామినేషన్ సెంటర్లలో ఒక్కో విద్యార్థికి ముందుగా 4 పేజీల బుక్లెట్ ఇచ్చి ఆ తర్వాత విద్యార్థికి అవసరమైనన్ని 4 పేజీల ఆన్సర్ షీట్లను అందించేవారు. దీనివల్ల స్టూడెంట్లు వాటిని జత చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆన్సర్ షీట్లు మిస్ అవుతున్నట్లు సర్కార్ దృష్టికి వచ్చింది. దీంతో ఈ 4 పేజీల ఆన్సర్ షీట్ విధానానికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి 24 పేజీల ఆన్సర్ బుక్లెట్లను అందించనున్నారు. ఇక అడిషనల్ పేపర్లు ఇవ్వరు. సైన్స్ పేపర్లు 2 ఉండటంతో ఒక్కో పేపర్కు 12 పేజీల ఆన్సర్ బుక్లెట్ అందించనున్నారు. 10th పరీక్షా విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తున్నామని గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజ గంగారెడ్డి తెలిపారు. పరీక్షల నూతన విధానానికి సంబంధించిన బ్లూ ప్రింట్ వెంటనే రిలీజ్ చేయాలన్నారు.